హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. బండి భగీరథ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఉన్న పేరు. సో ఏదైతే ఒక మైనర్ బాలిక పైన బలవంతంగా అత్యాచారం చేసినటువంటి ఘటనగా దీన్ని బాధితురాలు పేర్కొనడం జరిగింది. సో బండి భగీరథ్ పైన పోక్సో కేసు కూడా నమోదు కావడం జరిగింది, మన అందరికీ తెలిసిందే. సో బండి భగీరథ్ కరీంనగర్ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు. సో ఆయన పెద్ద కుమారుడు సాయి భగీరథ్. అయితే వాళ్ళపైన వీళ్ళపైన వాళ్ళు కేసులు వేసుకోవడం జరిగింది. ఇటు బాధిత ఎవరైతే మైనర్ బాలిక అన్నామో ఆమె వచ్చేసి అటు పోక్సో కేసు పెట్టడం జరిగింది భగీరథ్ పైన. భగీరథ్ ఏమో ఒకరోజు ముందే ఎవరైతే ఈ మైనర్ బాలిక ఉందో వీళ్ళు కేసు పెట్టకంటే ఒకరోజు ముందే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒకరోజు ముందే ఆయనే వీరిపైన హనీ ట్రాప్ కేసు పెట్టడం జరిగింది. సో ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. తర్వాత ఇది ఇద్దరి సమస్య, 2 కుటుంబాల సమస్య అయింది. 2 కుటుంబాల సమస్య ప్రస్తుతం ఇది రాజకీయంగా కూడా రచ్చకెక్కిందని చెప్పుకోవాలి. సో ఇందులో పొలిటీషియన్లు ఎంటర్ అయ్యారు, రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి, రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్లో అక్కడ డ్యామేజ్ అయింది ఎవరికి ఆయన అంటే అటు మైనర్ బాలికకి, అదేవిధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారికి. వీళ్ళిద్దరికీ చాలా డ్యామేజ్ అయింది వాస్తవంగా చెప్పాలంటే కూడా. సో తర్వాత ఇందాక నేను చెప్పినట్టు పాలిటిక్స్ ఎంటర్ అయినాయి, నాయకులు ఎంటర్ అయ్యారు. ఇది మొత్తం రచ్చకీడ్చిరు, మొత్తం అంతా కూడా బయటకు రావడం జరిగింది. సో ఒకరిపైన ఒకరు విమర్శలు, ఇటు బీఆర్ఎస్ నాయకులేమో ప్రెస్ మీట్లు పెట్టడము, బయట రాస్తారోకలు చేయడం, ధర్నాలు చేయడము, డీజీపీ ఆఫీస్ని ముట్టడించడము, ఇదంతా చేయడం జరిగింది. ఈ మరోవైపేమో అటు బీజేపీ నాయకులు శ్రేణులు కావచ్చు, ఇటు వీరిపైన గతంలో మీ పార్టీలో ఇంతమంది అమ్మాయిలకు మోసం జరిగింది, మీ పార్టీ ఎమ్మెల్యేల కొడుకులు కూడా ఇట్లాంటివి చేసారు, మరి అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు నిలుస్తున్నాయి, ఇది కూడా కన్ఫర్మ్ కూడా కాలేదు, అనవసరంగా రాజకీయం చేస్తారని చెప్పేసి ఇటు బీజేపీ శ్రేణులు ఈ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఇటువైపు చూసుకుంటే ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ఉన్నారో అటు మైనర్ బాలిక కానీ అదేవిధంగా భగీరథ్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు, ఇప్పటివరకు కూడా ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడలేదు. సో దీని రాజకీయంగా ఇది నడుస్తూ ఉంది ప్రస్తుతం. ఈ వివాదం అంతా కూడా, ఈ కేసు అంతా కూడా రాజకీయంగా వెళ్తూ ఉంది. సో రాజకీయ నాయకులు ఎంటర్ అయ్యారు, ఇటు సైడ్ నాయకులు మాట్లాడుతున్నారు కానీ ఇటు భగీరథ్ బయటకు వచ్చి ఎప్పుడు మాట్లాడలేదు, ఇటు మైనర్ బాలిక కూడా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. సో భగీరథ్ విషయంలో బండి సంజయ్ గారు మన పెరేడ్ గ్రౌండ్లో ఏదో మన మోడీ గారు వచ్చినటువంటి ఇనాగ్రేషన్ అనుకుంటా, ఏదో శంకుస్థాపన కోసం అభివృద్ధి పని కోసం రావడం జరిగింది. ఆ వేళ విశేషంలో ఆయన స్టేజ్ పైన ఈ విషయం గురించి మాట్లాడాడు, కానీ ఎక్కువ మాట్లాడలేదు. కానీ హనుమాన్ జయంతి రోజు మొన్న కరీంనగర్లో ప్రతి హనుమాన్ జయంతి రోజు ఆయన హిందూ ఏకతా యాత్ర అనేది చేస్తూ ఉన్నాడు. అది ఇప్పుడు నుండి కాదు, ఆయన ఎప్పటి నుండి కూడా, ఆయన కౌన్సిలర్ కార్పొరేటర్ ఉన్నప్పటి నుండి కూడా హనుమాన్ జయంతి రోజు పెద్ద ర్యాలీ చేస్తాడు బండి సంజయ్ గారు. సో అది మొన్న తీయడం జరిగింది. అయితే మొన్న ఆ ర్యాలీలో ఆయన తన కొడుకు గురించి కాస్త భావోద్వేగం కూడా కావడం జరిగింది, కంటదడి పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ ఎవరు ఇటు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, ఇటువైపు రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళు ఎవరు కూడా బయట ఫ్యామిలీస్ వచ్చి ఎవరు మాట్లాడలేదు, కేవలం బండి సంజయ్ గారు మాత్రమే మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే నడుస్తూ ఉందో అటు బాలిక పైన కావచ్చు, అదేవిధంగా వారి కుటుంబం పైన కావచ్చు, అదేవిధంగా ఆ బాలికను మైనర్ కాదు మేజర్ అని చెప్పేసి చెప్పడం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ ఫొటోస్ అందరినీ కూడా మైనర్ బాలిక ఫోటోలు బయట పెట్టడం కావచ్చు, బ్లర్ చేయకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేయడం కావచ్చు, తన మైనర్ బాలిక తల్లి ఫోటోలు కూడా వైరల్ చేయడం కావచ్చు. సో అన్నీ చూసినటువంటి ఎవరైతే బాలిక ఉందో మైనర్ బాలిక, ఆ బాలిక తల్లి ఈరోజు మాట్లాడడం జరిగింది, ఒక పెద్ద లేఖ కూడా రాయడం జరిగింది. సో అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మొత్తం కూడా అందులో ఆమె
చేయడం చేసింది. సో ఇన్ని రోజులు ఆమె ఎవరితోనూ కూడా మాట్లాడలేదు, ఏ మీడియాతో కూడా మాట్లాడలేదు. కేవలం పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ చెప్పడం జరిగింది. సో కానీ బయటకు ఏ మీడియా కూడా ఆమె వాయిస్ ఇవ్వలేదు. మొదటిసారిగా ఆమె అఫీషియల్గా తన స్టేట్మెంట్, తన మాటలు అయితే పంపడం జరిగింది. సో ఇంతకీ ఏం జరిగిందనే విషయం మొత్తం కూడా ఆమె అందులో రాసుకొచ్చింది. సో మరి ఆమె ఏం రాసుకొచ్చిందనే విషయం కూడా మనం ఒకసారి చదువుదాం. ఆమె మాటల్లో మరి ఆమె ఏం జరిగిందనే మొత్తం కూడా చెప్పడం జరిగింది. సో అంటే బండి భగీరథ్ తన కూతురికి ఎలా పరిచయం అయ్యాడు, ఆ పరిచయం కాస్త ఎటు దారి తీసింది, తర్వాత ఏం జరిగిందనే విషయం కూడా మొత్తం ఆమె రాసుకొచ్చింది. సో చూద్దాం ఒకసారి ఆమె ఏం రాసింది అందులో. సో ఇదంతా కూడా మనకు ఓవరాల్గా సారాంశం మ్యాటర్ ఇవ్వడం జరిగింది, హెడ్డింగ్. సో కింద సారాంశం, బాధితురాలి తల్లి చేసినటువంటి ప్రకటన సారాంశం ఇది. భరించలేని తీవ్ర వేదన అనుభవిస్తున్నప్పటికీ ఒక మైనర్ కుమార్తె, బాధితురైన మైనర్ కుమార్తె యొక్క నిస్సహాయ తల్లిగా ఈ ప్రకటన జారీ చేయాల్సి వస్తుంది. నా కుమార్తెకు రక్షణ గౌరవం భవిష్యత్తును పొందే అర్హత అందరిలాగే ఉన్నది. మేము ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మాకు ఎలాంటి రాజకీయ అండదండలు లేవు. కానీ ఈరోజు మా బిడ్డను కాపాడుకోమని, మా న్యాయ పోరాటాన్ని వినమని సమాజంలోని వ్యవస్థలను వేడుకోవాల్సినటువంటి దారుణమైన పరిస్థితి వస్తుందని కళలు కూడా ఊహించలేదు. ఈ ప్రకటన పగతోనో ప్రచారం కోసమో చేయడం లేదు. నిజాలతో మా బాధను అందరికీ తెలియపరచాలని ఈ ప్రకటన జారీ చేస్తున్నాం. 2025వ సంవత్సరంలో నా కూతురికి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్తో పరిచయం ఏర్పడిందని నా కుమార్తె చెప్పింది. మొదట్లో సాధారణ పరిచయంగా ప్రారంభమై ఆ తర్వాత బండి సంజయ్ కొడుకు భగీరథ్ పదే పదే మాట్లాడము, బలవంతంగా ఒప్పించడంతో పాటు అనేక రకాల ప్రలోభాలకు గురి చేయడం వలన నా కుమార్తె ఆయన పైన మానసిక ఆధారపడడం జరిగిందంట. కానీ మా కుమార్తెను మాయమాటలు చెప్పి మానసికంగా లొంగ తీసుకోబడింది, పూర్తిగా బండి భగీరథ్ నియంత్రణలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా ఆ బాలిక తల్లి ఇందులో రాసుకురావడం జరిగింది. సో నెక్స్ట్ కంటిన్యూషన్, తన ఇష్టం లేకపోయినా అనేక సార్లు తీవ్రంగా ప్రతిఘటించిన సందర్భాల్లోనూ శారీరక సంబంధం కోసం బండి భగీరథ్ పదే పదే ఒత్తిడి తీసుకువచ్చారు. నా కుమార్తె చెప్పిన సంఘటనలను విన్న తర్వాత మాటల్లో చెప్పలేని బాధ కలిగింది. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31 తేదీ రాత్రి, 2026 జనవరి 1 మార్నింగ్ మొయినాబాద్లో తనపై దాడి జరిగిందని తెలిపింది. ఆ రోజు తనకు ఇష్టం లేకున్నా మద్యం సేవించాలని ఒత్తిడి తీసుకొచ్చినటువంటి భగీరథ్ అచేతన స్థితిలో ఉన్నప్పుడు అనుచితమైన ప్రవర్తన దిగాడని, బలవంతంగా శారీరకంగా దాడి చేశాడని ఆ కుమార్తె ఆ తల్లితో చెప్పినట్టుగైతే మనకు ఇందులో రాసుకొచ్చింది ఆ బాలిక తల్లి. తన కుమార్తెతో అనేక సార్లు శారీరక సంబంధం కోసం పదే పదే ఒత్తిడి తెచ్చాడు. ఆ రోజు జరిగిన సంఘటనలు గుర్తు చేసుకున్న ప్రతిసారి ఆమె కళ్ళలో భయం ఇప్పటికీ కనిపిస్తుంది. బండి సంజయ్ కొడుకు భగీరథ్ ఆ తర్వాత తన చాట్ ద్వారా, మొబైల్ ద్వారా పదే పదే క్షమాపణలు చెప్పాడంట. బాధ కలిగించినట్లు అంగీకరించి క్షమించమని వేడుకున్నాడు. బండి సంజయ్ కొడుకు పంపిన మొబైల్ చాట్ చదువుతున్నప్పుడు నా కుమార్తె ఆవేదన ప్రతి లైన్లో కళ్ళారా కనిపించింది. 2026 జనవరిలో ఈ సంఘటన తర్వాత నా కుమార్తె మరింతగా మానసిక స్థితి క్షీణించింది. ఒక్కదే కూర్చుని ఏడవడం, ఆత్మవిశ్వాసం కోల్పోవడం, ప్రతిరోజు నరకం అనుభవించడం చూశాము. చివరికి బండి భగీరథ్ కూడా నా కూతురు పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్నట్టు చెప్పాడంటే ఎంత దారుణంగా మానసిక నష్టాన్ని కలిగించాడో ఆలోచించండి అంటూ కూడా ఆమె రాసుకొచ్చింది. చివరికి ధైర్యం కూడా తీసుకొని మార్చి ఏప్రిల్ నెలలో చట్టపరంగా ముందుకు పోదామని ప్రయత్నించాము. వెంటనే మాకు తీవ్రమైన ఒత్తిళ్లు, బెదిరింపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత మా కుటుంబం పైన బ్లాక్మెయిల్, దోపిడీ వంటి అసత్య ఆరోపణలతో ఒక ఫిర్యాదు నమోదు చేశారు. బండి భగీరథ్ ప్రతినిధిగా చెప్పుకుంటూ 2026 ఏప్రిల్ 22 నాడు సంగప్ప అనే వ్యక్తి మా నివాసానికి వచ్చి మాట్లాడాడు. సో
సంగప్ప అంటే మనందరికీ తెలుసు, చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆయన. ప్రస్తుతం బీజేపీలో పార్టీలో ఆయన కొనసాగుతున్నారు, అధికార ప్రతినిధి. అదేవిధంగా బండి సంజయ్ గారికి చాలా అత్యంత సన్నిహితులుగా ప్రస్తుతం ఉన్నారు. సో 22 నాడు సంగప్ప అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడడం జరిగిందట. సంగప్ప కోరిక మేరకు ఆ తర్వాత తెల్లారి ఏప్రిల్ 23న మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటికి వెళ్ళి ఆయన్ని కలిశాము. బాధితురాలైన కూతురు తల్లిదండ్రులుగా ఆ భేటీకి వెళ్ళినప్పుడు మాకు భరోసా, రక్షణ కలుగుతుందని అనుకున్నాము. కానీ బండి సంజయ్ ఇంటి నుంచి తీవ్రమైన భయంతో బయటికి వచ్చాము. తన రాజకీయ ప్రాబల్యం, తన మద్దతుదారుల ద్వారా, అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవు అని జరగబోయే పరిణామాల గురించి బండి సంజయ్ చెప్పిన మాటలు, హెచ్చరికలు, బెదిరింపులు మమ్మల్ని తీవ్రంగా భయపెట్టాయి. ఆ రోజు నుంచి మా కుటుంబం నిరంతరంగా భయంలో బతుకుతున్నాము. చివరికి ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ని ఆశ్రయించి పోక్సో చట్టం కింద మా ఫిర్యాదు నమోదు చేయాలని కోరాము. మైనర్ బాలిక అయిన మా కూతురు తనకు కలిగిన కష్ట నష్టాలను వెల్లించినప్పటికీ 5 గంటలకు పై మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పోలీసులు వేసి ఉండేలా చూశారంట. మా కుమార్తె అప్పటికే మానసిక స్థితి చిన్న భిన్నమై ఉంది. కేసు నమోదు చేసి పంపించాలని పోలీసులని వేడుకున్నాను. కానీ మాకు జ్యూరిస్డిక్షన్ సమస్యలు ఉన్నాయి, ఫిర్యాదును బదిలీ చేస్తామని రకరకాల కారణాలు చెప్పారు. 0 FIR గురించి పదే పట్టుపట్టిన తర్వాతే రసీదు జారీ కూడా చేశారంట. పోలీస్ స్టేషన్లో నా బిడ్డ పడిన బాధను గుర్తు చేసేలా పోలీసులు పదే ప్రశ్నించారట. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో వేచి ఉంచిన సమయంలోనే కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మాపై కేసు నమోదైన విషయాన్ని కూడా ఆ పోలీసులు ఆ బాలిక తల్లితోని చెప్పారంట. ఈ సంఘటనల ప్రకారం పోలీసుల తీరు మమ్మల్ని తీవ్రంగా కలిసివేసింది, భయపెట్టింది. మా బిడ్డకు రక్షణ కల్పించాల్సిన సమయంలో మాపై ఆరోపణలు, బ్లాక్మెయిల్, బెదిరింపులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశాయి. అందుకే పోలీస్ స్టేషన్ CCTV ఫుటేజ్, జనరల్ డైరీ ఎంట్రీలు, FIR మెటాడేటా, స్టేషన్ అదేవిధంగా రికార్డులు, స్టేషన్ రికార్డులు, ఫిర్యాదుల మూమెంటో రిజిస్టర్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఆధారాలను భద్రపరచాలని కోరాము. మా మైనర్ కుమార్తెకు జరిగిన ఇంతటి ఆవేదన ఇంకొక ఏ బిడ్డకు కలగకూడదు. కావాలని కొందరు దీనిని వ్యక్తిగత సమస్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదట పోలీసులు బాధితురాల ఆరోపణలు స్పష్టంగా చెప్పినప్పటికీ బెయిల్ పొందదగిన నిబంధనలు మాత్రమే చేర్చారు. ప్రజల ఆందోళన, ఆ తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి మా కూతురు నుంచి మరోసారి వివరమైన వాంగ్మూలం నమోదు చేసి తీవ్రమైన సెక్షన్లను నమోదు చేశారు. అయినప్పటికీ నిందితుడు బండి భగీరథ్ బయట ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మరోవైపు మా కుటుంబం పైన సామాజిక మాధ్యమాల ద్వారా, వ్యక్తుల ద్వారా జరుగుతున్న బెదిరింపులు, దాడులు మాకు తీవ్రమైన భయాన్ని కలిగిస్తున్నాయి. మా బిడ్డపై జరిగిన దాడిని నిష్పాక్షికంగా, స్వతంత్రంగా, న్యాయబద్ధంగా విచారణ జరపాలని కోరుతున్నాము. మా మైనర్ బిడ్డ ఫోటోలను, ఆమె గుర్తింపును బయటకు వచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మైనర్ గుర్తింపును, గౌరవాన్ని కాపాడడం పోక్సో చట్టం బాధ్యత మాత్రమే కాదు, సమాజం యొక్క నైతిక బాధ్యత అని వేడుకుంటున్నాము. మా బిడ్డ పుట్టిన తేదీకి సంబంధించి కావాలనే వివాదం రేపి న్యాయపరమైన విచారణ ఆలస్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. స్పష్టంగా మా కూతురు మైనార్టీని తెలియజేసేలా పత్రాలు ఉన్నప్పటికీ కావాలనే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఒక బాధితులైన బాలిక తండ్రిగా చేతులు జోడించి వేడుకుంటున్నాను. దేశంలోని ప్రతి ఒక్కరికి లభించాల్సిన సమన్యాయం, నిష్పాక్షిక దర్యాప్తు మాకు కలగాలని, దొరకాలని, చట్టం ముందు అందరూ సమానులే అన్న అంశాన్ని మేము కోరుతున్నట్టుగా పేరెంట్స్, ఆ బాలిక తల్లిదండ్రులు మొత్తం కూడా ఇందులో పేర్కోవడం జరిగింది. సో ఇదంతా కూడా ఆ తల్లిదండ్రుల ఆవేదన అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇందులో. సరే, బండి భగీరథ్ ఆయన హనీ ట్రాప్ అని కేసు పెట్టిండు. ఇక్కడ ఈ బాలిక ఏమో, ఈ కుటుంబం ఏమో బండి భగీరథ్ పైన పోక్సో కేసు పెట్టడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ప్రస్తుతం అయితే విచారణ అయితే సాగుతూ ఉంది. సో విచారణ కూడా పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిడికి లొంగకుండా విచారణ జరపాలి. అప్పుడే పోలీస్ వ్యవస్థ పైన జనాలకు ఒక నమ్మకం వస్తుంది. ఎందుకంటే దీనిపైన ఇప్పుడు చాలామంది చూస్తూ ఉన్నారు. సో అందులో ఏం జరిగిందనే విషయాన్ని కూడా కూలంకుషంగా, అంటే అమ్మాయి తప్పు చేసిందంటే అమ్మాయి తప్పు చేసింది, ఫస్ట్ ఇట్లా ట్రాప్ చేసింది, ఇట్లా అడిగిందని చెప్పేసి చెప్పాలి. లేదంటే అబ్బాయే అమ్మాయిని ఈ విధంగా టార్చర్ చేసి, ఈ విధంగా లొంగ తీసుకొని, ఈ విధంగా చేసి టార్చర్ చేసి, ఈ విధంగా లైంగికంగా ఆమెను దగ్గర తీసుకున్నాడనే విషయం ఎట్లయితే అట్లా కూడా బయటకు చెప్పాలి.
సో అదే జరుగుతూనే కరెక్టు అందులో జరుగుతూనే ఇది సమస్యకి పరిష్కారం అవుతుంది. లేదంటే రాష్ట్రంలో ఇంకా దారుణమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అనిపిస్తూ ఉంది. సో చూస్తూ ఉన్నాగా బయట ఎంతమంది చాలామంది కూడా దీనిపైన అట్టుడుకుపోతున్నారు చాలామంది కూడా. సో మొత్తానికైతే బాలిక పేరెంట్స్ అయితే మొదటిసారిగా స్పందించారు, మొదటిసారి అనుకోవాలి అఫీషియల్గా. సో వాళ్ళు చాలామంది జర్నలిస్టులు అయినప్పుడు, అదేవిధంగా చాలామంది ఎవరైతే ఈ సామాజికంగా ఉన్న వాళ్ళు వెళ్ళినప్పుడు కూడా వారందరూ కూడా ఇంటర్నల్గా చెప్పారు. అఫీషియల్గా బయటకు మాత్రం వచ్చింది ఇది వారి ఆవేదన. సో మరి ఇందులో ఏం జరిగింది, మరి బండి భగీరథ తప్ప లేకపోతే మైనర్ బాలిక తప్ప అన్నది మనం ఇప్పుడే నిర్ధారణ చేయలేము. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ విచారణ అనేది కొనసాగుతుంది. సో ఆ విచారణ అయిపోయిన తర్వాత సమయం పాటించి అందులో పోలీసులు ఒకవేళ కరెక్టు న్యాయం ఇచ్చినట్టయితే అందరూ కూడా హర్షిస్తారు. లేకుండా ఏదైనా రాజకీయ ఒత్తిడికో లేదా ఇంకొక పార్టీ నుండి వచ్చినటువంటి ఒత్తిడికో ఏదో తూతు మంత్రంగా చేస్తే మాత్రం ఇది చాలా అంటే చాలా బ్యాడ్ అయ్యే అవకాశం ఉంది అటు పోలీస్ వ్యవస్థకు కూడా. సో చూద్దాం మరి ఏమవుతుందో చివరికైతే. సో బాలిక పేరెంట్స్ ఇది వాళ్ళ స్టేట్మెంట్ అయితే అఫీషియల్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దీనిపైన పోలీసులు అదేవిధంగా అటు నాయకులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మనం వేచి చూద్దాం.